హాయ్ అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు గురువార టాక్స్ 15 బ్లాగ్స్. టుడే రెసిపీ సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ దొండకాయ ఫ్రై. దొండకాయ ఫ్రై తయారు చేయడం కోసం 1/2 కిలో దొండకాయలు తీసుకుని శుభ్రంగా వాష్ చేసి సన్నగా రౌండ్గా ముక్కలు కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ దొండకాయ ఫ్రై రసంలోకి, సాంబార్లోకి, పప్పుచారులోకి సైడ్ డిష్గా చాలా అంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా సన్నగా రౌండ్గా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఫ్రై కోసం ఒక పొడి తయారు చేసుకుందాం. అందుకోసం మిక్సీ జార్లోకి 1/2 చెక్క వరకు ఎండు కొబ్బరి చిన్న ముక్కలు కట్ చేసుకుని వేయాలి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 వెల్లుల్లిపాయ రెమ్మలు వేసి మిక్సీ జార్ పైన మూత పెట్టేసి మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చూడండి, ఇలా మెత్తగా చేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టి కళాయి వేడెక్కాక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. దొండకాయలు త్వరగా ఉడకవు కాబట్టి కొద్దిగా ఆయిల్ ఎక్కువ వేస్తేనే ఉడుకుతాయి, ఫ్రై కూడా బాగా అవుతాయి. అందుకోసం 3 టేబుల్ స్పూన్ వేయాలి. ఆయిల్ వేడికాక 4 పచ్చిమిర్చి సన్నగా పొడిగా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత 4 ఎండుమిర్చి చిన్న ముక్కలు కట్ చేసి వేయాలి. ఎండుమిర్చి కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ సన్నగా పొడిగా ముక్కలు కట్ చేసుకుని వేయాలి. ఆనియన్స్ ముక్కలు లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేయాలి. ఆనియన్స్ ముక్కలు ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఫ్రై చేయాలి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి ఫ్రై చేయాలి. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసి ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు వేసి బాగా ఫ్రై చేయాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని బాగా ఫ్రై చేయాలి. ఒక 2 మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసి 2 మినిట్స్ తర్వాత కళాయి పైన మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి 5 మినిట్స్ దొండకాయ ముక్కల్ని మగ్గనివ్వాలి. ఇలా 5 మినిట్స్ మగ్గిన తర్వాత చూడండి, దొండకాయ ముక్కలు 50% వరకు ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసి మళ్ళీ కళాయి పైన మూత పెట్టి మళ్ళీ 5 మినిట్స్ స్టవ్ సిమ్లోనే ఉంచి మగ్గనివ్వాలి. ఇలా 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనిస్తే 80% వరకు దొండకాయ ముక్కలు చక్కగా మగ్గిపోయి ఫ్రై అవుతాయి. చూడండి, చక్కగా ఫ్రై అయినాయి. చూడండి, మగ్గినాయి కూడా. ఇప్పుడు బాగా ఫ్రై చేసి చూడండి, చక్కగా ఫ్రై అయినాయి కదా. బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి మనం మిక్సీ పట్టుకున్న పొడిని వేసి కొబ్బరి, ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు ఈ పొడిని 1 టేబుల్ స్పూన్ వరకు వేసి బాగా మిక్స్ చేయాలి. దొండకాయ ముక్కలకి బాగా పట్టేంత వరకు బాగా మిక్స్ చేసి కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత చూడండి, దొండకాయ ముక్కలకి చక్కగా పట్టేసింది ఈ పొడి. ఇప్పుడు 2 మినిట్స్ తర్వాత కళాయి పైన మూత తీసి చక్కగా కలిపి బాగా మిక్స్ చేసి అందులోకి 1 స్పూన్ సాల్ట్, 1/2 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేసి బాగా మిక్స్ చేయాలి. ఇలా బాగా మిక్స్ చేసి ఉప్పు, కారం, పసుపు దొండకాయ ముక్కలకి బాగా పట్టేలాగా స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేయాలి. ఇలా బాగా ఫ్రై చేసి ఇప్పుడు అందులోకి మిగిలిన పొడిని కూడా వేసేసి బాగా మిక్స్ చేసేయాలి. ఎండు కొబ్బరి, జీలకర్ర, వెల్లుల్లిపాయలు మంచి స్మెల్ వస్తుందన్నమాట. ఫ్రై చేస్తుంటే చక్కగా ఉంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది. పొడి చాలా బాగుంటుంది ఫ్రై కూడా. చూడండి, ఇలా బాగా మిక్స్ చేసి ఎంత బాగా వచ్చింది చూడండి, చక్కగా అనిపిస్తుంది కదా. దొండకాయ ఫ్రై చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టి మగ్గనివ్వాలి. 2 మినిట్స్ తర్వాత కళాయి పైన మూత తీసి మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసి ఇప్పుడు చూడండి ఎంత బాగా అయిపోయింది. ఇప్పుడు ఫ్రై పైన కొత్తిమీర చల్లేసి ఈ ఫ్రై అయితే చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుందన్నమాట. ఇప్పుడు కళాయి పైన మూత పెట్టి ఒక 2 మినిట్స్ స్టవ్ సిమ్లోనే ఉంచి మగ్గనిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి 2 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి 1 మినిట్ చల్లారనిచ్చి సర్వింగ్ బౌల్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవడమే. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ అండ్ ఈజీ టేస్టీ రెసిపీ దొండకాయ ఫ్రై రెడీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా కమ్మగా ఉంటుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.